హాయ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను 2 కలర్స్ కాటన్ క్లాత్ తోటి పక్కన మీకు కనిపిస్తుంది కదా, అలాంటి ఫ్రాక్ స్టిచ్ చేసా. ఇప్పుడు ఇలాగా ట్రెండ్ కూడా నడుస్తుంది, బట్ నేను ఈ 2 కలర్స్ని ట్రై చేశాను లుక్ ఎలా ఉంటుందా అని. నేను ఒక మంచి కలర్ కాంబినేషన్ చూస్ చేసి తీసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లుక్ అయితే. ఇప్పుడు ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి అనేది చెప్పాను కానీ స్టిచ్చింగ్ చూపించలేదు, బట్ కటింగ్ ఫుల్ అయితే చూపించేస్తాను. సో ఈ డ్రెస్కి లైనింగ్ కూడా ఏం లేదు, ఓన్లీ కాటన్ కాబట్టి ఓన్లీ క్లాత్తోనే కుట్టా. నాకు ఫుల్ ఫ్రాక్ కావాలంటే ఒక 4 మీటర్స్ క్లాత్ కావాలి. 1 మీటర్ గ్రీన్ కలర్, అది బ్లూ కలర్ తీసుకున్నా. డ్రెస్ లుక్ చూసారు కదా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కింద 3 లేయర్స్ తీసుకున్నాను కదా. ఫస్ట్ లేయర్కి కుచ్చులు వచ్చాయి కానీ కింద మధ్యలో లేయర్కి కుచ్చులు రాలేదు, బట్ ఫస్ట్ లేయర్ ఎంత ఉందో సెకండ్ లేయర్ కూడా అంతే తీసుకుంటాం. కటింగ్ చూస్తూనే ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి క్లాత్ ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు డిజైన్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది మనకి నిలువుగా వచ్చింది, ఇట్లా అడ్డంగా ఇచ్చారు. సో నేను దాని ప్రకారమే మడత పెట్టాను. మనకి లూజ్ ఎంతైతే కావాలో అంత కొంచెం చూసుకొని క్లాత్ని ఎంతగా అయితే ఖర్చు వరకు కావాలో అంత పెట్టుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుతుంది. ఫస్ట్ అయితే నా నడుం లూజ్ వచ్చేసి నాకు 31. ఎవరిదైనా సరే నడుం లూజు తీసుకొని దాంట్లో టేపుని 4 లేయర్స్ కింద మడత పెట్టుకోవాలి. క్లాత్ నేను అక్కడ 2 ఫోల్డే వేశాను, అంటే ఒక సైడ్కి మాత్రమే తీసుకుంటున్నా అక్కడ. సో టేప్ మడత పెట్టుకున్న దగ్గరికి ఒకసారి మార్క్ పెట్టుకున్నాను. మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది ఖర్చు కోసము అండ్ టక్స్లు వేసుకోవడానికి కూడా. తర్వాత నా టాప్ పొడవు ఏదైతే యోక్ పార్ట్ ఉంటుందో దాని పొడవు వచ్చేసి 13 ఇంచెస్. నేను 14 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పైన కింద మనకి ఖర్చు 1/2 ఇంచ్ పోతుంది కదా. సో అందుకు ఇప్పుడు నెక్ కోసం అలాగే షోల్డర్కి కలిపి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎం సైజ్ వాళ్ళైతే 5.5 పెట్టుకోండి. అలాగే షోల్డర్కి నెక్కి ఎంతైతే తీసుకుంటామో ఆర్మ్ హోల్కి కూడా అంతే తీసుకుంటాం ఎగ్జాక్ట్గా. అలాగే సంఖభాగానికి కూడా 6 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ అంతా కూడా స్ట్రైట్గా గీసేసా. ఇందులో ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నామో దాని ప్రకారం కట్ చేసుకుందాము. నెక్ నేను ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ తీసుకున్న తర్వాత కట్ చేస్తా. అండ్ ఆర్మ్ హోల్కి ఫ్రంట్ దానికి బ్యాక్ దానికంటే ఒక 1/2 ఇంచు కిందకి తీసుకోవాలి డీప్. సో అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, నేను చూపించకపోయినా తీసినట్టే. ఇంకొకటి నడుము దగ్గర కరెక్ట్గా మెజర్మెంట్ రావాలి అంటే క్రాస్ తీసుకోవాలి. అది కూడా మనం ఖర్చుకో కరెక్ట్ మెజర్మెంట్కి ఎక్కడికైతే డ్రాప్ పెట్టుకున్నామో అక్కడికి 1 ఇంచ్ పైకి, 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ పైకి పెట్టుకొని అలా క్రాస్గా టక్స్ వేసే దగ్గర నుంచి మిగతాదంతా 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పైకి ఇలా క్రాస్గా గీసుకోవాలి. నేను చూపించాను కదా అలాగా. మెజర్మెంట్స్ ఎంత తీసుకున్నా సరే ఇవి 2 కామన్. సో ఇది ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదైనా సరే ఒక పార్ట్ కట్ చేసుకున్నాను. దీని ప్రకారమే ఇంకొక పార్ట్ కూడా తీసుకోవాలి కదా, అది ఫ్రంట్ ఆర్ బ్యాక్. సో సేమ్ థింగ్ అలాగే మడత పెట్టేసి ఇంకొక పార్ట్ తీసుకుంటున్నాను. అది కూడా కట్ చేసిన తర్వాత నేను సంఖ భాగం కట్ చేసుకుంటాను. అండ్ ఇంకో విషయం అండి, నేను కట్ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఏదైనా వేరే మోడల్ స్టిచ్చింగ్ కావాలి అన్నా లేదంటే డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. చూసుకుంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఏ మోడల్ స్టిచ్చింగ్ వీడియో అడిగినా సరే నేను చేద్దామనే అనుకుంటున్నాను. బ్లౌజులు అయితే మాత్రం కష్టమే, డ్రెస్సులు మాత్రం ఖచ్చితంగా చేస్తా. హ్యాండ్స్ కూడా అడగండి, ఎందుకంటే నేను హ్యాండ్ మోడల్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు హ్యాండ్ మోడల్స్ ఏం పెట్టలేదు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అంటూ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఏంటంటే సంఖ భాగంలో ఫ్రంట్ దానికి డీప్ కట్ చేసేది కొంచెం మిస్ అయిపోయింది, నేను తీయలేదు అది వీడియో. సో అది మిస్ అయింది. కాబట్టి మీరు ఫ్రంట్ పార్ట్కి అదే సంఖ భాగంలో కొంచెం ఒక 1/2 ఇంచ్ డీప్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్ వచ్చేసి నేను బోట్ నెక్ పెట్టుకుంటున్నాను. బోట్ నెక్కి మెజర్మెంట్ ఎలాగా అంటే 3.5 ఇంచ్. నెక్కి నార్మల్గా అయితే 3 ఇంచ్ పెట్టుకోవాలి. బోట్ నెక్ కాబట్టి వెడల్పుకి 3.5 ఇంచు, కిందకి 3.5 ఇంచు మార్క్ పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట. దాన్ని ఇలా పలకలాగా గీసుకొని ఆ క్రాస్, ఇప్పుడు నేను క్రాస్ గీస్తున్నాను కదా, అది అలా రెండింటిని కలుపుకోవాలి. మూలల వైపు కలిపేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. నేనేంటంటే నాది బ్రాడ్ షోల్డర్ అనమాట, అందుకని నేను 4 ఇంచెస్ పెట్టుకుంటాను. ఓకే, అంతేగాని నేను 4 చూపించినంత మాత్రాన 4 మీరు పెట్టుకోవాలని లేదు. నాది బ్రాడ్ షోల్డర్, అందుకనే నేను ఎక్కువ పెట్టుకుంటా. ఎందుకంటే నాకు చిన్న నెక్స్ బాగుండవు,
పైగా నాకు పట్టదనమాట తలకాయ. సో బ్యాక్ కూడా నేను బోట్ నెక్కే పెడదాం అనుకున్నా, బట్ సేమ్ నెక్ పెట్టేస్తే బాగోదు అని చెప్పి వెనకాల ఇంకో 1 ఇంచ్ డీప్ అనేది తీసుకున్నాను. సో సేమ్ నెక్కే 1 ఇంచ్ డీప్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ మీరు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్, నేనైతే తీసుకున్న దానికి చెప్తున్నా. అండ్ ఫ్రంట్ సైడ్ నేను ఫ్రిల్స్ పెట్టాను కదా, సో ఆ ఫ్రిల్స్ ఎలా పెట్టాలి అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను ఇంకా ఇక్కడ లైనింగ్ ఏం వేయలేదు కదా, సో మనం క్లాత్ యాడ్ చేసేటప్పుడు లోపల వైపు యాడ్ చేసుకొని పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద యాడ్ చేసుకొని కట్స్ ఇచ్చుకొని లోపలికి మడత వేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ కుచ్చులు ఎలా పెట్టాను అనేది చూపిస్తా. ఫ్రంట్ బోట్ నెక్ పెట్టుకున్నాను కదా, సో ఇది నెక్. దీనికి లోపల అంటే రైట్ సైడ్ క్లాత్ వైపు కాకుండా లోపల వైపు, మనకి లోపల వైపు ఉండేది కదా, దాని వైపు ఇది యాడ్ చేయాలి. సో ఈ క్లాత్ నేను గ్రీన్ కలరే తీసుకున్నాను. ఒకవైపు క్రాస్ పీస్ తీసుకోవాలి ఇది పొడవుగా, అండ్ ఒకవైపు మడత పెట్టి కుట్టేశాను, ఇంకోవైపు ఉంది కదా. సో దీన్ని మడత పెట్టిన క్లాత్ ఏదైతే ఉందో అది పైకి కనబడేలాగా పెట్టుకోవాలి. ఇది నేను మొత్తం కూడా రివర్స్ సైడ్నే చేస్తున్నాను కుట్టు. ఫస్ట్ యాడ్ చేసేటప్పుడు రివర్స్ సైడ్నే యాడ్ చేయాలి. సో ఫస్ట్ నుంచి యాడ్ చేసేటప్పుడు మొత్తం కూడా కుచ్చులు పెట్టేయాలి. యాడ్ చేసేటప్పుడే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ నెక్ వైపు స్టిచ్ చేయాలి. అండ్ ఇది స్ట్రైట్ పీస్ కూడా తీసుకోవచ్చు, బట్ క్రాస్ పీస్ తీసుకుంటే ఏమైందంటే కుచ్చులు నీట్గా ఇలా బాగా కనిపిస్తాయి అన్నమాట. స్ట్రైట్ పీస్ కుట్టకుండా ఉండాలి అనేం లేదు, ఎందుకంటే ఇక్కడ కుచ్చులు పెడుతున్నాం కదా, బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ నేను క్లాత్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాను. మీరు ఇంకా పెద్ద కుచ్చులు పెద్దవి పొడవుగా రావాలి అనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను వెడల్పు 1.5 ఇంచే తీసుకున్నాను, నాకు అంతదే నచ్చింది అనమాట. అలా కుచ్చులు పెట్టుకుంటూ మొత్తం నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి క్లాత్ దీన్ని ఇప్పుడు రివర్స్ రైట్ సైడ్కి తిప్పుకొని కుట్టేసుకుంటాము. సో తిప్పాలి అంటే క్లాత్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మనం ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. నెక్ ఎక్కడైనా సరే ఒక క్లాత్ మనం యాడ్ చేస్తున్నాము అంటే నెక్ ప్యాటర్న్ దగ్గర ఖచ్చితంగా ఇలా కట్స్ ఇచ్చుకున్నామంటే షేప్స్ అనేవి నీట్గా బాగా తెలుస్తాయి. సో ఇప్పుడు మనం యాడ్ చేసిన ఏదైతే క్లాత్ ఉందో దాన్ని రైట్ సైడ్ వైపుకు తిప్పుకొని మళ్ళీ పై వైపున ఒక కుట్ట అనేది వేసుకున్నాం అనుకోండి. కుచ్చులు పెట్టాం కదా, ఆ కుచ్చులన్నింటినీ సరిగ్గా అనుకొని పైన కుచ్చు మొత్తం నీట్గా వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మనకి నెక్ అనేది వచ్చేసింది. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా మొత్తం నీట్గా కనిపించింది అనమాట. ఇదేం పెద్ద పని కాదు. అండ్ ఇలాంటి కుచ్చులు పెట్టేవి పిల్లలకైతే చాలా బాగుంటాయి. అఫ్కోర్స్ పెద్దోళ్ళకి కూడా బాగుంటాయిలే. నేను నెక్కి అయితే ఇలాగే పెట్టుకుంటాను. అండ్ ఇదే ప్యాటర్న్లో మీరు బ్లౌజ్కి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ నెక్ ఇది అయిపోయింది కదా, ఆ తర్వాత కింద టక్స్లు వేసుకోవాలి. నేను టక్స్లు వేసింది చూపించలేదట్టుంది, బట్ టక్స్లు అయితే వేసుకోండి. ఓకే, షోల్డర్ దగ్గర ఉంది కదా, దాని దగ్గర స్ట్రైట్గా పట్టుకొని వేసుకోవచ్చు. సో నేను నెక్ ప్యాటర్న్ అంతా స్టిచ్ చేసి హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే, అందుకని నేను చూపించలేదు ఈ వీడియోలో. హ్యాండ్స్ యాడ్ చేసేసాను. ఇప్పుడు బాటమ్ అండి, ఫ్రిల్స్ పెట్టింది నేను కింద లేయర్కి మాత్రమే, అది డబల్ తీసుకున్నాను క్లాత్. బట్ పైన పెట్టుకున్నది ఏదైతే ఉందో అది సింగిల్ క్లాతే, డబల్ లేయర్ ఉండదు. సో ఈ 3 లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ లేయరు యాక్చువల్గా నా బాటమ్ నేను పొడవు తీసుకున్నది వచ్చేసి 33 ఇంచెస్ మెజర్మెంట్. సో ఏ మెజర్మెంట్ అయినా ఎవరికైనా సరే మీరు బాటమ్ ఎంత పొడవు అయితే కావాలి అనుకుంటున్నారో, అది మోకాళ్ళ కిందక, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వినండి జాగ్రత్తగా, మోకాళ్ళ కిందికి కావాలనుకుంటున్నారా, ఫుల్ ఫ్రాక్ కావాలనుకుంటున్నారా అనేది మెజర్మెంట్ పెట్టుకోండి. ఎంతైతే మీరు తీసుకుంటున్నారో అది 3 లేయర్సా 4 లేయర్సా అనేది ఒకసారి గమనించుకోండి. సో 4 లేయర్స్ అనుకోండి, మీరు ఎంత పొడవైతే తీసుకున్నారో అది ఆ నెంబరు బై 4 వేసుకుంటే మీకు ఎంత పొడవు లేయర్ తీసుకోవాలి అనేది అర్థమైద్ది. ఓకే, ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను, 3 లేయర్స్ కదా తీసుకుంది. అయితే 3 లేయర్స్ ఎంతైతే పొడవు ఉందో బై 3 ఎంత వస్తుందో అంత తీసుకోలేదు నేను. ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి హాఫ్ తీసుకున్నా. ఇప్పుడు నేను 33 ఇంచెస్లో ఫస్ట్ లేయర్కి వచ్చేసి 15 ఇంచెస్ పెట్టుకున్నాను. మిగతాది సెకండ్ 2 లేయర్ ఉన్నాయి కదా, నెక్స్ట్ 2 లేయర్స్, ఆ 2 లేయర్స్కి మిగతా ఎంతైతే ఉందో దాన్ని హాఫ్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు గ్రీన్ అనేది తక్కువ కనపడాలి అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఇక్కడ మనం లేయర్స్ ఎంత పొడవు తీసుకుంటాము అనేది అది. సో నేను ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ లేయర్కి 15 ఇంచెస్ తీసుకున్నాను, అది ఫ్రంట్కి బ్యాక్కి 2 కట్ చేసా. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా నేను బ్లూ కలరే కదా వేసింది. సో ఇది నేను
సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ రెండు ఈక్వల్ పొజిషన్లో ఈక్వల్ లెంత్లో తీసుకుంటున్నాను. సో ఏదైతే ఏమైంది, మీరు తీసుకునే పొడవు ఎంతైతే ఉందో అది ఇక్కడ నేను కింద లేయర్కి మొత్తం ఫ్రిల్స్ పెట్టాను కాబట్టి ఇక్కడ నేను డిజైన్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను. క్రాస్ కాకుండా స్ట్రైట్ కట్టే కట్ చేస్తున్నాను. మొత్తం ఈ ఫస్ట్ లేయర్కి అయితేనేమో ఫ్రంట్కి బ్యాక్కి 2 పీసెస్ తీసుకున్నా ఇలా కట్ చేసిన దాంట్లో. బట్ థర్డ్ లేయర్కి వచ్చేసరికి 4 పీసెస్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 2 పీసెస్ ఏమో ఫ్రంట్కి యాడ్ చేసి కింద కుచ్చులు పెట్టుకోవడానికి, అలాగే 2 పీసెస్ యాడ్ చేసి బ్యాక్కి కుచ్చులు పెట్టడానికి అనమాట. ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గానే పెడుతున్నా, ఎందుకంటే మొత్తం కలిపి కుట్టట్లేదు. అలా కుట్టామనుకోండి సైడ్లో నడుము దగ్గర యాడింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, అని మీకు కూడా అర్థం కాదని చెప్పి. అర్థమైంది కదా. ఫస్ట్ లేయర్ వచ్చేసి 2 పీసెస్ తీసాను, ఫ్రంట్కి బ్యాక్కి 2 ఒకేసారి కట్ చేసేసా, అయిపోయింది. ఇది శారీ అయ్యుంటే మీకు డిఫరెంట్గా ఉండేది. ఇది ఇప్పుడు మీటర్ క్లాత్లో కదా నేను తీసుకుంది, పైగా ఇది డిజైన్ ప్రకారం కట్ చేస్తున్నాను కాబట్టి నాకు క్లాత్ వెడల్పు ఎంతైతే వచ్చిందో దాన్ని ఇలా 2 ఫోల్డ్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే సింగిల్ లేయర్లో కూడా కట్ చేయొచ్చు, బట్ ఫోల్డ్ పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అయిపోయింది అని చెప్పేసి ఫోల్డ్ పెట్టాను. అండ్ ఇక్కడ నేను ఈ లేయర్ వచ్చేసి నాకు 10 ఇంచెస్ పడింది. థర్డ్ లేయరు అలాగే సెకండ్ లేయర్ రెండు 10 ఇంచెస్ పొడవు మాత్రమే తీసుకున్నాను. ఇట్లాగా మెజర్మెంట్ పెట్టేసి 4 పీసెస్ తీసాను ఇది థర్డ్ లేయర్కి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం నేను గ్రీన్ పీస్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్కి బ్యాక్కి ఏదైతే మడత పెట్టి నేను కట్ చేశానో ఆ పీసు 1 పీసే తీసుకుంటున్నా, ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా. ఓకే, ఫ్రంట్ ఇది 10 ఇంచెస్ పొడవు పెట్టుకొని కట్ చేసేసాను. ఇప్పుడు వీటిని మనం యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ బ్లూ కలర్, తర్వాత నెక్స్ట్ నేను పెట్టుకున్న గ్రీన్ కలర్, తర్వాత మళ్ళీ బ్లూ కలర్ రావాలి. సో ఇక్కడ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో దీనికి కూడా కుచ్చులు పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇంకా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ గ్రీన్ కలర్కి కుచ్చులు పెట్టలేదు. ఓకే, అందువల్ల నేను ఓన్లీ ఇదే పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్లో రావాలి. థర్డ్ లేయర్కి 2 పీసెస్ని తీసుకొని యాడ్ చేసుకొని కుచ్చులు పెట్టుకోవాలి. సో ఇప్పుడు వీటిని నేను స్టిచ్చింగ్ చూపించట్లేదు, జాగ్రత్తగా వినండి. ఒక పీస్ మీద రైట్ సైడ్ ఆనుకునేలాగా ఇట్లా పెట్టేసి ఒకదాని మీద ఒకటి మొత్తం స్ట్రైట్గా కుట్టేసుకుంటే మనకి క్లాత్ అయిపోయిద్ది, కుట్టు పడిపోయిద్ది. అండ్ దాన్ని తిప్పితే సరిపోద్ది అనమాట. అండ్ థర్డ్ లేయర్ కూడా అంతే, కుచ్చులు మొత్తం పెట్టేసుకొని 2 పీసెస్ యాడ్ చేసుకొని కుచ్చులు పెట్టేసుకొని థర్డ్ లేయర్కి ఒకదాని మీద ఒకటి పెట్టేసి మొత్తం స్ట్రైట్గా కుట్టేసుకుంటే అయిపోయింది. మళ్ళీ పైన వైపున అంటించేసిన తర్వాత మళ్ళీ పై వైపున కుట్టేయొద్దు. ఓకే, అండ్ ఈ 3 పెట్టుకున్న తర్వాత మనం నడుముకి జాయింట్ చేయాలి కదా బ్లూ క్లాత్. సో దానికి కుచ్చులు నడుముకి సరిపోయే అంత కుచ్చులన్నీ కూడా ఈక్వల్ పోర్షన్లో చిన్న కుచ్చులు పెట్టేశాను అంతే. సో ఇలా మొత్తం యాడ్ చేయడం చాలా ఈజీ. ఓకే, ఇట్లా సో నేను ఆల్రెడీ యోక్ పార్ట్ రెడీ చేసుకున్నా, బాటమ్ పార్ట్ కూడా రెడీ చేశాను. సో ఆ రెండింటిని యాడ్ చేసేసి ఇంకేముంది ఈ క్లాత్ని రివర్స్లో తిప్పేస్తే మనకి మొత్తం అయిపోయింది. లైనింగ్ లేకపోతే డ్రెస్ చాలా త్వరగా అయిపోయినట్టుండిద్ది. లైనింగ్ వేసుకుంటే మళ్ళీ లైనింగ్ని మెయిన్ క్లాత్ని యాడ్ చేయాలి, ఉగ్గులు రాకూడదు, అవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సైడ్లో మొత్తం జాయింట్స్ వేసేసుకుంటే మన మెజర్మెంట్ ప్రకారం సరిపోతుంది. ఇలాగే 2 కలర్స్లో నేను ఒక లెహంగా కూడా చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎట్లా అవుతుందో. అయితే ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో ఏం చేస్తాను, కామెంట్కి రిప్లై అయినా కరెక్ట్గా ఇస్తాను. ఓకే, బాయ్.